నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ వరుణ్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు కొంత వేసవికి ముందే కొంత వేడివేడిగా పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. సో, ప్రాజెక్టులు, భూదందాలు, ప్రభుత్వ పథకాల ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం, ఆనాటి బీఆర్ఎస్ మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారంటూ వారిపై చర్యలపై రేవంత్ రెడ్డి సర్కార్ కొంత విచారణకు ఆదేశిస్తుంది. సో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో పుంజుకోకుండా పక్కా వ్యూహాలను అమలు చేస్తున్నట్లుగా కూడా కొంతవరకు స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత వంటి వారిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా టచ్లో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని పడగొడతాము అని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్ నేతలు కొంత చెప్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరికీ కూడా బహుముఖ వ్యూహాలతో గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో, లోక్సభ ఎన్నికలే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి కొంత ఇప్పటికే ఇంద్రవెల్లి సభతో ఎన్నికల ప్రచార శంకారావానికి కొంత పూరించినటువంటి పరిస్థితి. సో, ఇదే సమయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ తమపై సంధించినటువంటి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వివాదం ఏదైతే ఉందో దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘాటుగా తిప్పికొట్టేందుకు ఇప్పటికే ప్రయత్నించింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం కేసీఆర్ నిర్వాకమేనంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నాటి ఒప్పందాలు జరిగాయని బయటపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు రావాలని కూడా కొంత సవాలు విసిరి సేఫ్ సైడ్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో, అటు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ప్రాజెక్టులపై అవగాహన లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా డిప్యూటీ సీఎం ఘాట్ అయినటువంటి సెటైర్లు సంధించారు. తమకు ప్రాజెక్టులపై అవగాహన ఉంది కాబట్టే శ్రీశైలం సాగర్ లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించామని, గతంలో సీఎంగా వ్యవహరించినటువంటి కేసీఆర్కు అవగాహన లేకనే కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టి అది కుంగుబాటు అయింది అని చెప్పేసి కూడా ఆయన ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో, కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించిన వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధం అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. సో, ఇప్పటికే ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి. సో, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేందుకు పక్కా వ్యూహాలు రచించారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కేఆర్ఎంబీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాన్ని తిప్పుకొట్టడానికి అసలు అసెంబ్లీలో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇటు కాళేశ్వరంపై వచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్తో పాటు ఆ కాగిచ్చిన నివేదిక కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలను కొంత బ్యాక్ స్టోర్లో నెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొంత దాని చర్యలు కూడా చేపట్టింది. సో, అయితే మొత్తానికి ఈ యొక్క ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విసినటువంటి సవాల్ని స్వీకరించకుండా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పినా కూడా ఈ నెల 13వ తారీఖున ఏదైతే నల్గొండలో బహిరంగ సభ బీఆర్ఎస్ ప్రకటించిందో దాన్ని ముందుగానే పసిపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ముందే బీఆర్ఎస్కు వ్యూహాల కంటే ముందే అసెంబ్లీలో ఈ యొక్క వ్యూహాలను అయితే కేఆర్ఎంబీకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్నే టార్గెట్గా చేస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించి అసలు సభా సమయానికి అసలు బీఆర్ఎస్ చేతిలో ఏమీ లేకుండా చేయాలని ఒక పక్కా వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనితో పాటు అసలు ఏదైతే కేఆర్ఎంబీకి సంబంధించి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి కేసీఆర్ ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, ఇటు వరంగల్ ఈ ప్రాంతాలను పూర్తి స్థాయిలో ఎడారిగా మార్చింది కేసీఆర్ అంటూ ఇటు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ఘాటుగా స్పందించారు. ఏ విధమైనటువంటి అంశంతో మీరు నల్గొండకు వస్తారు, నల్గొండకు వస్తే నల్గొండ ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఆయన ఇప్పటికే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో, బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఈ కేఆర్ఎంబీ ఇష్యూ మాత్రం కొంత గట్టిగా దొరికినటువంటి అస్త్రం అని చెప్పుకోవచ్చు. దీని ప్రభుత్వం కూడా అంతే ఘాటుగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించిందో సరే తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకోవాలన్నా, రాష్ట్రంలో మళ్ళీ పుంజుకోవాలన్నా అదే వ్యూహాన్ని అమలు చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ వ్యూహం ఫలిస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కౌంటర్కి ఈ వ్యూహం చిత్తు అవుతుందా మనం చూడాల్సిన అంశం అయితే ఉంది. సో, మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.